నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు చంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు। ప్రతి ఒక్కరూ యోగాను జీవన విధానంలో భాగం చేసుకోవాలి। యోగా ప్రచార కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి సూచన। లక్ష్యానికి అనుగుణంగా డ్వాక్రా మహిళలు రుణాలు అందజేస్తారు। సర్ప్ సీఈఓ కరుణ వాకాటి వెల్లడి। హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 22న జంగారెడ్డిగూడెంలో శోభాయాత్ర, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు పిలుపు। జంగారెడ్డిగూడెంలో ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుక, కేక్ కటింగ్తో పాటుగా పలు సేవా కార్యక్రమాలు చేసిన అభిమానులు। ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవన విధానంలో భాగంగా చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి సూచించారు। అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర 2025 అనే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగా ప్రచార కార్యక్రమంలో భాగంగా బుధవారం ఏలూరు టీటీడీసీలో యోగా కర్టన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, జాయింట్ కలెక్టర్ పి దాతిరెడ్డి, జిల్లా అధికారులు, విద్యార్థులు పాల్గొని యోగాసనాలు వేసి ధ్యానం చేశారు। ఈ సందర్భంగా అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనడానికి వ్యక్తుల నమోదు కోసం రూపొందించిన యాప్ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు। అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నెల రోజుల పాటు నిర్వహించే ఈ యోగా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని యోగాను ఆచరించాలన్నారు। ఈ రోజు ఆవిష్కరించిన యాప్ ద్వారా ప్రజలు తమ పేర్లను నమోదు చేసుకుని అంతర్జాతీయ యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు అని పేర్కొన్నారు। నెల రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలకు యోగాపై అవగాహన కలిగిస్తున్నామని వివరించారు। ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు। ఆంధ్ర 2047లో భాగంగా హెల్దీ, వెల్దీ అండ్ హ్యాపీ సిటిజన్స్ తయారు చేయడానికి కోసం మనం యోగాంధ్ర 2025 క్యాంపెయిన్ని మనం ఇవాళ లాంచ్ చేస్తున్నాం। టుడే కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్। సో ఒక 1 మంత్ ఈ ప్రోగ్రామ్ కంటిన్యూస్గా నడుస్తూ ఉంటుంది। అందులో భాగంగా మనం 2 crore సిటిజన్స్ని పార్టిసిపేషన్ టు యోగా ఇందులో చేయడానికి, దీని యోగా గురించి అవేర్నెస్ కల్పించడానికి, హెల్త్ అండ్ వెల్బీయింగ్ గురించి చెప్పడానికి కోసం మనం ఈ క్యాంపెయిన్ మొదలు పెడుతున్నాము। ఇందులో ఇది కాకుండా 10 లక్షల సర్టిఫైడ్ యోగా ప్రాక్టీషనర్స్ని కూడా మనం తయారు చేయాలని, పబ్లిక్ కోసం ఒక 3-day కోర్స్ సర్టిఫైడ్ యోగా ప్రాక్టీషనర్స్కి మనం ఎవరు మాస్టర్ ట్రైనర్గా, టీఓటీగా మనం పికప్ చేసుకుంటున్నాం, వాళ్ళకి ఒక 5-day ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి కూడా మనకు ఇవ్వడం జరిగింది। సో ఇలాగే మనము డిస్ట్రిక్ట్ లెవెల్లో కొన్ని ట్రైనర్స్ని ట్రైన్ చేసుకొని మళ్ళీ ఎవ్రీ మండలానికి ఒక టీఓటీని కూడా మనం ట్రైన్ చేసుకొని ప్రతి ఒక్క విలేజ్లో కూడా ఈ ప్రోగ్రామ్ చేయాలని మనకు ఆదేశాలు ఉన్నాయి। అలాగే మనం కూడా ప్లాన్ చేసుకున్నాము। సో ఇది కాకుండా మనకు కల్మినేషన్గా మన విశాఖపట్నం కూడా 5 lakh పార్టిసిపెంట్స్ తోటి ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సెలబ్రేట్ చేయబడుతుంది। సో మనకు వెల్దీ, హెల్దీ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ మన స్వర్ణ ఆంధ్ర 2047 ఇనిషియేటివ్గా ఈరోజు మనం కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్ చేశాము। దాంట్లో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, పబ్లిక్, చిన్నపిల్లలు, ఆఫీసర్స్ అందరూ పాల్గొన్నారు। సో ఇది ఒక ఆరంభమే। ఇట్లానే మంత్ ఫుల్గా ఏవో ఒక యాక్టివిటీ చేస్తూ ఉన్నాం। మనం జాయింట్ కలెక్టర్, నోడల్ ఆఫీసర్, సో మన జాయింట్ కలెక్టర్ కూడా చాలా రకరకాల యాక్టివిటీస్ని ప్లాన్ చేసి ఉన్నారు। సో టు బ్రింగ్ అవేర్నెస్ అబౌట్ యోగా అండ్ అబౌట్ హెల్తీ లైఫ్ స్టైల్। థ్యాంక్ యూ। ఏలూరు జిల్లాలో డ్వాక్రా సంఘాల సభ్యులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2182.16 కోట్ల రూపాయల రుణ ప్రణాళిక లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందని సర్ప్ సీఈఓ కరుణ వాకాటి తెలిపారు। పెదపాడు మండలం వట్లూరులోని టీటీడీసీ నందు డిఆర్డీఏ అధికారులు, సిబ్బంది, డ్వాక్రా సంఘాల సభ్యులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వితో కలిసి కరుణ వాకాటి పాల్గొన్నారు।
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళల జీవనోపాధుల నిమిత్తం స్వయం ఉపాధి కార్యక్రమాలకు ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 2182.16 కోట్ల రూపాయలు రుణాలుగా అందించడం జరుగుతుందన్నారు. దీనికోసం వార్షిక జీవనోపాధుల రుణ ప్రణాళిక సర్వే మరియు సూక్ష్మ రుణ ప్రణాళిక తయారీలో డ్వాక్రా సంఘ సభ్యులకు అవగాహన కలిగించారు. రుణాలు పొందే డ్వాక్రా సంఘాల సూక్ష్మ రుణ ప్రణాళికలను ఈ నెలాఖరులోగా రూపొందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో DRDA ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఆర్ విజయరాజు తదితరులు పాల్గొన్నారు. డైరెక్షన్స్ ప్రకారమే మనం ఇది చేసి ఇక్కడ క్లియర్గా మనకి మన జిల్లాలో ఏలూరు జిల్లాలో 35% కన్సంప్షన్ నీడ్స్ అనేవి వచ్చాయి. 65% ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీస్ అడిగారు. ఇప్పుడు మీరందరూ మరొకసారి CC himself is anchoring the process and మైక్రో క్రెడిట్ ప్లాన్ వాళ్ళతో మరొకసారి మాట్లాడి వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళ ఇది మీరు ఫైనాన్స్ చేసి అప్లోడింగ్ అనేది చేస్తున్నారు. ఇప్పుడు నేను నిన్నటి నుంచి కూడా ఫీల్డ్లోనే ఉన్నా, తీసుకునే వాళ్ళని విద్యా ఖర్చు అనేది అయిపోయింది అని ఇప్పుడు మా అవసరం బట్టి ఇస్తున్నారు అని వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా? రైట్. సో మన కన్సంప్షన్ తక్కువ మిగతా ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ పడుతుందని ఈ నెంబర్లు చూసిన చాలా బాగున్నాయి. అందులో మనకు కావాల్సిన వాళ్ళకి ఏం కావాలని కూడా కరెక్ట్గా చేస్తున్నారు. సో ఇప్పుడు జస్ట్ వాళ్ళకి లోన్ ఇచ్చేవాళ్ళే కాదు, మన ఏ పర్పస్ లోన్ తీసుకున్నా దాన్ని గ్రౌండింగ్ కరెక్ట్గా చేస్తారు. అందులో ఏదైనా ప్రాబ్లం బిజినెస్గా మనం వాళ్ళకి చూపించుకున్నాము అక్కడ మనం ఫాలో చేయాలి. మనం గ్రౌండింగ్గా ఉంటుంది. సో ఈ దాని తర్వాత ఎక్కడ డబ్బులు దేనికోసం వాడుకుంటున్నారు, గ్రౌండింగ్ చేశారు లేదా, ప్రతి ఒక్క దాన్ని ఏం ప్లాన్ చేసిన రైతు కూడా అన్ని సక్సెస్ఫుల్గానే మనం గవర్నమెంట్ చూపించాల్సి ఉంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్క పైన ఉన్నాయి. సో మీరు ప్లాన్ చేసుకుంటే జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మన ముందులో క్లియర్గా చెప్పారు మీకు ఎలాంటి సపోర్ట్ బ్రాండింగ్ మార్కెటింగ్ ట్రైనింగ్ సెలబ్రిటీ మనం ఉంటే సరిపోతుంది. అన్నీ మన దగ్గర ఉన్నాయి, అడుగులు ఉంటే మీరు చేయవలసిన చెప్పారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్ట్. We'll definitely get back to you. So I'm confident we build up. హనుమత్ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 22వ తేదీన తలపెట్టిన శోభయాత్రను విజయవంతం చేయాలని హనుమాన్ శోభయాత్ర నిర్వాహకులు పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో హనుమాన్ శోభయాత్ర నిర్వాహకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తిప్పబోట్ల రామకృష్ణ మాస్టర్ మాట్లాడుతూ హనుమత్ జయంతిని పురస్కరించుకొని గత 4 సంవత్సరాలుగా పట్టణంలో శోభయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే ఈ నెల 22వ తేదీ సాయంత్రం మద్దిక్షేత్రం వద్ద నుంచి శోభయాత్ర ప్రారంభమై పలు ప్రాంతాల ద్వారా ఇందిరానగర్ కాలనీ ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు చేరుకుంటుందన్నారు. కావున ఈ యాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో వాసవి సాయి నాగేష్, మృత్యుంజయ శర్మ, విశ్వనాథ్, కొనకళ్ళ వెంకటేశ్వరరావు, మాడా రామ్మోహన్ రావు, సాయి బ్రహ్మం, రవి తదితరులు పాల్గొన్నారు. హిందూ బంధువులందరికీ విజ్ఞప్తి, రేపు 22వ తారీఖు అనగా వచ్చే గురువారం నాడు మధ్యాహ్నం 3 గంటల నుండి మధ్య ఆంజనేయ స్వామివారి దేవస్థానం నుంచి ఒక మహా శోభాయాత్ర బైక్ ర్యాలీ, హనుమంతుల వారి జన్మదినోత్సవం సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. గత 4 సంవత్సరాల నుంచి కూడా నిర్వహిస్తున్నాం. ఈ 5వ సంవత్సరం కూడా బైక్ ర్యాలీ నిర్వహణ జరుగుతుంది. మన జంగారెడ్డిగూడెం మండలంలో ఉన్నటువంటి 20 గ్రామాల ప్రజలు కూడా ఈ బైక్ ర్యాలీలో పాల్గొని హనుమంతుడి కృపకు పాత్రలు అవ్వాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. 22వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి బైక్ ర్యాలీలో పాల్గొనే వాళ్ళందరూ కూడా మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం దగ్గరికి వస్తే అక్కడ ఒక పావుగంట అరగంట పెద్దల ఉపన్యాసం అనంతరం 4 గంటలకల్లా మనం బయలుదేరి అటు హై స్కూలు, కాలేజీ, బోస్వం సెంటరు నుంచి కొత్తపేటలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారి దేవాలయం దగ్గర ఇక్కడ ఈ శోభయాత్ర ముగుస్తుంది. కాబట్టి పెద్దలు, భక్తులు, యువకులు, ప్రత్యేకంగా యువకుల్ని ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే హనుమంతుడు నిస్వార్థమైన సేవకుడు, రాముని యొక్క అనుగ్రహమే తప్ప వేరే ఆశించిన కార్యకర్త. ఒక హిందువు ఎలా జీవించాలో జీవించి చూపించి చిరంజీవి అయినటువంటి హనుమంతుడిని ఆదర్శంగా తీసుకుని మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. కనుక
హిందూ బంధువులందరూ కూడా 22 మే గురువారం నాడు, అంటే వచ్చే గురువారం నాడే ఈ కార్యక్రమం మధ్య ఆంజనేయ స్వామివారి దేవస్థానం దగ్గరికి బైక్ ర్యాలీలో పాల్గొన్న వారందరూ వారి వారి బైకులతో మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానానికి 3 గంటలకల్లా చేరుకోవాలి. అక్కడి నుంచి మనం 1 గంట అక్కడ కార్యక్రమం చూసుకుని 4 గంటలకు బయలుదేరి శోభయాత్ర చేసుకుంటాం. 6 గంటలకు శోభయాత్ర పూర్తవుతుంది. అందరూ కూడా విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి హనుమంతుల వారి అనుగ్రహానికి పాత్రలవుదాం. ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకను జంగారెడ్డిగూడెం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ పట్టణ అధ్యక్షులు కోనేటి చంటి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వేడుకలో భాగంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామదేవత గంగానమ్మ ఆలయం వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పద్మా థియేటర్ వద్ద భారీ కేక్ను కట్ చేసి ఎన్టీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా పద్మా థియేటర్లో ప్రదర్శించిన యమదొంగ చిత్రాన్ని వీక్షించి సందడి చేశారు. ఈ సందర్భంగా కోనేటి చంటి అభిమాన సంఘం నాయకులు త్రినాథ్ మాట్లాడుతూ తమ అభిమాన నటుడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్తో పాటుగా సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఎన్టీఆర్ భవిష్యత్తులో మరిన్ని చిత్రాలు నటించాలని, ప్రేక్షకులను మరింతగా అలరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రవి స్వీట్స్ అప్పారావు, శీలామంతుల రాంబాబు, గెడా అంజీ, ఆటో ఎన్టీఆర్, మీసాల మణికంఠ, మాచవరపు చిట్టిబాబు, లంకా శ్రీను, సూరా చిన్న తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు మా హీరో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో అమ్మ నాన్న శిశు సంస్థ, చిన్నపిల్లల ఆశ్రమం, అనాథ పిల్లలకి మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున ఏదో చిన్న సాయం చేయడం జరిగింది. అలాగే మా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున పాల్గొని మన జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్ దగ్గర నుంచి అసరాపేట రోడ్డు ప్లస్ జేపీ సెంటర్, అలాగే మన టెలిఫోన్ ఎక్స్చేంజ్, ఎన్టీఆర్ సర్కిల్ ఇవన్నీ తిరిగి పద్మా థియేటర్ దగ్గర హాజరయ్యి అందరూ యమదొంగ సినిమా రిలీజ్ సందర్భంగా మీ అందరూ సేవా కార్యక్రమాలను చేయడం జరిగింది. అలాగే మాకు సపోర్ట్ చేసిన జంగారెడ్డిగూడెం పట్టణ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరికీ మా ఒక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు జంగారెడ్డిగూడెం పట్టణంలో చాలా గ్రాండ్ గా నిర్వహించడం జరిగింది. నందమూరి అభిమానులు అందరూ పాల్గొన్నారు. ఏ రంగంలో అయినా నందమూరి అభిమానులు ముందుంటారు అని మరోసారి నిరూపించాం. మా నందమూరి తారక రాముడికి 42వ సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హక్కులపై దాడి చేస్తున్న కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా ఉద్యోగ కార్మికులు ఉద్యమించాలని ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి కెవి రమణ పిలుపునిచ్చారు. మే 20న నిర్వహించవలసిన సార్వత్రిక సమ్మెను దేశంలో ఉన్న యుద్ధ పరిస్థితుల దృష్ట్యా జూలై 9కి కేంద్ర కార్మిక సంఘాలు వాయిదా వేశాయి. దీనితో ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపు మేరకు జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్లో నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా కేవీ రమణ మాట్లాడుతూ కేంద్రం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లతో చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉద్యోగ కార్మిక వర్గాలు ఎదుర్కోబోతున్నాయన్నారు. కావున కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి లేబర్ కోడ్లకు సంహరించాలని, కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను అమలు చేయాలన్నారు. పని హక్కుని, ఉపాధి హక్కుని, ఉద్యోగ భద్రతను లేకుండా చేస్తున్న ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశ ప్రజలు జూలై 9న జరుగు దేశవ్యాప్తి సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మంచిలిరాజు, పొడితోలు దుర్గారావు, గంబల వెంకటేష్, ముప్పిడి గంగారాం, ఎడ్లపల్లి చిన్న శ్రీను, గడ్డం నాగేంద్ర, ఎడ్లపల్లి యేసు, సిరిబత్తుల యేసు, కట్ట బాలాజీ, కొలకలూరు రాజు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయాలని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చినాయి. అయితే దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ సార్వత్రిక సమ్మెని జూలై 9న నిర్వహించాలని చెప్పి ఢిల్లీలో చర్చించి పిలుపునిచ్చినాయి. కానీ భారత కార్మిక సంఘాల సమైక్య IFTU ఈ పిలుపును పురస్కరించుకొని ఇదే రోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేయాలని చెప్పి IFTU జాతీయ కమిటీ పిలుపునిచ్చింది. ఎందుకంటే ఉద్యోగ వర్గానికి, కార్మిక వర్గానికి చాలా ప్రమాద గంటికలు మోగుతున్నాయి. ఈరోజు ఉద్యోగస్తుల్లో కూడా పర్మనెంట్ ఉద్యోగస్తులు తీసివేసి కాంట్రాక్ట్ చొప్పున 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఈ లేబర్ కోడ్స్ తీసుకొచ్చారు. అలాగిస్తే కనుక అది యాజమాన్యాలు, ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద ఉద్యోగస్తులు పనిచేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కార్మికులు కానీ, హమాలీలు కానీ, సివిల్ సప్లై కానీ, DCMSలు కానీ సంవత్సరానికి 2 సంవత్సరాలకి కాంట్రాక్ట్ ఇచ్చి ఆ తర్వాత ఇష్టమైతే ఉంచడం లేకపోతే తీసివేయడం అనే విధంగా ఈరోజు ఆ 4 లేబర్ కోడ్ చట్టాలు తీసుకొస్తున్నారు. ఇది దుర్మార్గమైన చర్య. దేశ కార్మిక వర్గానికి, ఉద్యోగ వర్గానికి చాలా వ్యతిరేకమైంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి దాన్ని ఉపసంహరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఏళ్ల జూలై 9న దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్మిక వర్గం, ఉద్యోగ వర్గం ఈదుల్లోకి వచ్చి ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కార్మికులు ఉపాధి పొందుతున్నారని డ్వామా పీడీ కొత్తపల్లి వెంకట సుబ్బారావు తెలిపారు. ఏలూరులోని డ్వామా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వేతనాన్ని ఒక రోజుకు 309 రూపాయలుగా పెంచిందని తెలిపారు. జిల్లాలో ప్రత్యేకించి కొన్ని మండలాల్లో నీటి కుంటల తవ్వకాన్ని కూడా చేపట్టామన్నారు. జిల్లాలో 5,000 నీటి కుంట లక్ష్యం కాక ఇప్పటి వరకు సుమారు 2,500 పూర్తి చేశామన్నారు. ఈ ఉపాధి హామీ పథకాల పనుల్లో రోడ్లు, చెరువులు వంటి పనులను చేపట్టడంతో పాటు ఉద్యానవన పంటలు కూడా అనుసంధానం చేశామన్నారు. జిల్లాలో 1,20,00,000 పని దినాలు కల్పించే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని వివరించారు. ఏలూరు జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సక్రమంగా జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ సంవత్సరం 1,20,00,000 పని దినాలు ప్రాతిపదికగా ఎంచుకున్నాం. ఆ మార్గంలోనే ముందుకెళ్తున్నాం. ఈ సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం మనకు ప్రస్తుతానికి ఉన్న 300 రూపాయల నుంచి మరి దినసరి వేతనాన్ని 307 రూపాయలకి పెంచింది. ఆ కోణంలోనే గతంలో సరాసరి వేతనం 260 రూపాయలు పోయిన సంవత్సరం ఇవ్వడం జరిగింది. ఈ 307 రూపాయలను దృష్టిలో పెట్టుకుని కూడా వాళ్ళకి పూర్తి అవగాహన కల్పించి పని కూడా సక్రమంగా జరిగేటట్టు చూసి కనీసం 290 రూపాయలు 290 పైన వచ్చే విధంగా మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈ రకంగానే ఉపాధి హామీ అనేది ఒక ప్రధానమైన ఆసరాగా గ్రామీణ ఉపాధి హామీ శ్రామికుల్లో ఏర్పడిన ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఈ వేసవకాలం అనేది మాకు ఎక్కువ ఉపాధి పని దినాలు జరుగుతాయి కాబట్టి మరి వేగవంతంగా ఈ ఉపాధి పని దినాలని ఈ కొద్ది నెలల్లో వర్షాకాలానికి ముందే ఎక్కువ పనిచేసే విధంగా, అలాగే గత సంవత్సరం కన్నా చాలా ఎక్కువ ప్రోత్సాహకరమైన రీతిలో మరి సరాసరి వేతనాన్ని 290 రూపాయలు ఆ పైన ఇచ్చే విధంగా చేస్తూ వాళ్ళ ఆర్థికంగా వాళ్ళు మెరుగవడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో ఎక్కువసారి పరిశీలనలో ఎక్కడైనా పొరపాట్లు ఏదైనా జరిగితే వెంటనే ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకోవటాన్ని కూడా బాగా వేగవంతం చేశాము. మరి దీనికి సంబంధించి ఉపాధి హామీని వివిధ పనులకు అనుసంధానం చేస్తున్నాము. గౌరవ కలెక్టర్ వారు కూడా గత సంవత్సరం దాదాపు 42 లక్షల మొక్కల కోసం నర్సరీలు పెంచడానికి దాదాపు 12 నుంచి 13 కోట్ల రూపాయలతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా కన్వర్జెన్స్ ఏర్పాటు చేసుకుని వాళ్ళ ఆధ్వర్యంలో నర్సరీలు కూడా పెంపకం కూడా స్టార్ట్ అయింది. అవి ఇంకొక సంవత్సరంలో మనకు అందుబాటులోకి ఆ మొక్కలు వచ్చి దాదాపు 42 నుంచి 43 లక్షల మొక్కలు మరి ఈ జిల్లా అంతా కూడా ఇంకా నాటి పర్యావరణాన్ని పెంచే విధంగా చూస్తున్నాం. ఇవే కాకుండా
ఫామ్ పాండ్స్ అనేది అంటే నీటి కుంటలు అనేది మన ఏలూరు జిల్లాలో కొన్ని ప్రత్యేకమైన మండలాల్లో భూగర్భ జలము అడుగంటిపోయిన నేపథ్యంలో ఈ ఫామ్ పాండ్స్ అనేది ఈ సంవత్సరం 500 తీయాలని లక్ష్యంగా ఏర్పరచుకొని ఇప్పటికే 2400 ఫామ్ పాండ్స్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. మరి సగటు వేతనదారుడికి ఎక్కువ పని దినాలు కల్పించాలి, ఎక్కువ వేతనం ఇవ్వాలనే లక్ష్యంతో ఇటు ఉద్యాన పంటలు, అటు నీటి యాజమాన్య పద్ధతులైన ఫామ్ పాండ్స్ని ఇవన్నీ కలుపుకొని ఒక సమగ్రమైన ఒక అత్యుత్తమైన ఈ పథకాన్ని జాగ్రత్తగా మరి ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి వారి ఆర్థిక పురోగతికి ఉపయోగపడాలనే లక్ష్యంతో కలెక్టర్ వారి ఆధ్వర్యంలో మరి జిల్లా నీటి యాజమాన్య సంస్థ ముందుకు వెళ్తుందని తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్, సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు, కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రభంజనం. ఎస్కే ఒమీనా 600కు 593, ప్రియాంక సాయిలక్ష్మి 600కు 590, ధనుశ్రీ 600కు 584, కె గ్రీష్మ 600కు 580. పరీక్షకు హాజరైన విద్యార్థులు 40 మంది. 100% ఉత్తీర్ణత. 550కి పైగా మార్కులు వచ్చిన వారు 16 మంది. 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 28 మంది. నర్సరీ టు 10th క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రిన్సిపాల్ కోరా రేవతిరాణి, కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225370 and 9441796460. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం గ్రామంలో అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఈమని శశికుమార్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి నవభారతి జేఎం శ్రీ రాజగోపాల్, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, వైఎస్ఆర్సీపీ నాయకులు, బత్తెన చిన్నాలతో పాటుగా పలు దేవాలయాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.
అదేవిధంగా ప్రతిష్ఠా మహోత్సవంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు భారీ అన్న సమారాధన చేశారు. వేద పండితుల వేద మంత్రాలతో కుర్రు సుబ్బారావు దంపతులు, వామిశెట్టి నాగేశ్వరరావు దంపతులు భక్తులకు ప్రథమ దర్శనాన్ని కలిగించారు. ఈ కార్యక్రమానికి సుమారు 8,000 మంది భక్తులు హాజరై అన్న ప్రసాదం స్వీకరించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. రూపాయలు తల్లి వెంకటేశ్వర గారికి 200 రూపాయలు కోసుకోవద్దండి. అప్పుడే రాష్ట్రం అందరే రా. ఏనుగుల నాగేశ్వరరావు గారు అక్కంపేట వాస్తవ్యులు 200 రూపాయలు. ఏనుగుల నాగేశ్వరరావు గారు అక్కంపేట వాస్తవ్యులు 200 రూపాయలు. పాట వెంకటేశ్వరరావు గారు 200 రూపాయలు. పాట వెంకటేశ్వరరావు గారు 200 రూపాయలు. జిల్లాలో రైతులకు, కౌలు రైతులకు చెల్లించాల్సిన రబీ ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించి అన్నదాతలను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు. ఏలూరులో జరిగిన సమావేశంలో ధాన్యం బకాయిల సమస్యలపై ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు నేపథ్యంలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రబీ ధాన్యం కొనుగోలు చివరి దశలో టార్గెట్స్ పూర్తయ్యాయని, ప్రైవేట్ మార్కెట్లో ధాన్యం అమ్ముకోమని చెప్పడంతో రైతులు వేసిన ఆందోళన ఫలితంగా టార్గెట్స్ పెంచి ధాన్యం కొనుగోలు చేశారని వివరించారు. చివరి దశలో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి దాదాపు 89 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. అయితే గత 15 రోజులుగా ధాన్యం సొమ్ములు చెల్లింపులు నిలిచిపోవడంతో అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బైరెడ్డి లక్ష్మణరావు పాల్గొన్నారు. ఈరోజు ఈ రబీ కాలంలో చివరి దశలో ధాన్యం అమ్ముకోవడానికి రైతులు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ చివరికి టార్గెట్ అయిపోయిన పేరుతో కూడా రైతులు చాలా ఇబ్బంది పెట్టారు. అయితే రైతులు ఆందోళన చేసిన మీదట టార్గెట్స్ పెంచారు, ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేశారు. అయితే 24 గంటలు మించకుండా 48 గంటల లోపుగా ఇవాళ మేము ధాన్యం డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉన్నది. అయితే ఈ రోజు కూడా ఏలూరు జిల్లా పరిధిలో దాదాపు 89 కోట్ల రూపాయలు అంటే 90 కోట్ల వరకు రైతుల ఖాతాలకి జమ కావాల్సిన పరిస్థితి ఉన్నది. మరి నిన్న మినిస్టర్ గారు కూడా చెప్పిన దాంట్లో కూడా ఈ 89 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నట్టుగా ఆయన రాష్ట్ర శివసేన శాఖ మంత్రి గారు చెప్పిన మాటలు కూడా ఉన్నది. కాబట్టి అంటే ధాన్యం డబ్బులు మేము సకాలం వేస్తున్నాం, వెంటనే వేస్తున్నాం, గత ప్రభుత్వం కంటే మెరుగుకోవాలని చెప్పుకుంటా ఉన్నారు. కానీ వాస్తవంగా ఇప్పుడు రైతులు చివరి దశలో కొన్న ధాన్యానికి డబ్బులు వెంటనే చెల్లించుకోవడం వల్ల కూడా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఇవాళ మే 20 వచ్చేసింది. మరి జూన్ మొదటి వారంలో రైతులందరూ కూడా పాత అప్పులు తీర్చుకుని మళ్ళీ ఖరీఫ్ వ్యవసాయానికి సన్నద్ధమవుతున్న దశ వస్తూ ఉన్నది. మరి విత్తనాలకు కానీ, ఎరువులకు కానీ, దుక్కులకు కానీ అన్ని కూడా పెట్టుబడులు అవసరం ఉన్నది. ఇప్పటి వరకు గత రబీ చేసిన అప్పులు తీర్చాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ ఈ డబ్బులు పాత అప్పులు తీర్చుకోవడం వల్ల ట్రాక్టర్ కిరాయిల వాళ్ళు కానీ, పాత మిషన్ వాళ్ళు కానీ, అట్లాగే అప్పు తెచ్చిన చోట వడ్డీలు పెరిగిపోయి ఇవాళ కౌలు రైతులు కానీ, పేద రైతులు కానీ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. కాబట్టి ఇప్పటి వరకు వెంటనే డబ్బులు వేసిన మాట వాస్తవమే. అయితే మిగిలిన డబ్బులు కూడా ఈ ధాన్యం బకాయి సొమ్ములు కూడా వెంటనే రైతుల ఖాతాలకు జమ చేసి ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత వారం రోజుల నుంచి రైతులందరూ కూడా సివిల్ సప్లై కార్యాలయం చుట్టూ ఈ ధాన్యం బకాయిల కోసం కాళ్ళకు చెప్పులు అడిగిలా తిరగాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉన్నది. కాబట్టి ఈ ధాన్యం బకాయి సొమ్ములు ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారనే విషయాలు కూడా వాస్తవ విషయాల్ని రైతాంగానికి తెలియజేసే విధంగా ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలని, ఈ ధాన్యం బకాయి సొమ్ములు వెంటనే చెల్లించాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు విశిష్ట పూజలు జరిపారు. స్వామివారికి వివిధ రకాల అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామిని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని కోరారు.
మత్స్య చాకడం మత్స్య వేడవల్గద్ర సత్యనారాయణ లక్ష్మీనామస్య మునిగనామస్య వనలక్ష్మీనామస్య చాకడం మత్స్య శ్రీవల్గద్ర మత్స్య కృష్ణనామస్య చాకడం మత్స్య ఉలట్లగద్ర మత్స్య సుబ్బారెడ్డి చేస్తున్న ఏకశిల 14 నెంబడి అయ్యప్ప స్వామి విగ్రహానికి దర్శనం చేసుకోవడానికి వచ్చామండి. మనకి ఎక్కడో కేరళ వెళ్ళి దర్శనం చేసిన దానికన్నా మన ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లాలో 21 గ్రామంలో ఏకశిల 14 నెంబడి విగ్రహం అయ్యప్ప స్వామి గురువాయూరులో ప్రతిష్ఠించబడటం చాలా అదృష్టవంతులు మనందరం. కావున మేమందరం భక్తులంతా శ్రీ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చాం. చాలా కనువిందుగా ఉందండి. అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నాం. అందరూ భక్తులందరూ స్వామివారి కృపకు పాత్రలు కాగలని మరి ప్రార్థిస్తున్నాం. శబరిమలలో ఎలాగైతే మనం స్వామి దర్శనం చేసుకుంటామో అలాగే ఇక్కడ కూడా దర్శనం చేసుకుని స్వామివారి పాత్రలు. భీమడోలులో వరుస రోడ్డు ప్రమాదాలు హడలెత్తించాయి. మంగళవారం రాత్రి భీమడోలు రైల్వే గేటు వద్ద జాతీయ రహదారిపై బంధువులను బస్సు ఎక్కించేందుకు వచ్చిన బాలుడు చరణ్ను చేపల లోడు వ్యాన్ బలంగా ఢీకొట్టి వేరొక వాహనాన్ని ఢీకొనడంతో బాలుడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. వ్యాన్ క్యాబిన్లో ఇరుక్కున్న 3 క్షతగాత్రులను స్థానికులు 108 సిబ్బంది పోలీసులు శ్రమించి బయటకు తీశారు. ఇదే క్రమంలో యాక్సిడెంట్ స్పాట్ గుర్తింపు కోసం ఏర్పాటు చేసిన బారికేడ్ను ఒక బస్ ఢీకొనగా దానిని అనుసరించి మొత్తంగా 3 హైటెక్ ట్రావెల్స్ బస్సులు ఒకటి ఢీకొని ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలు, పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. హైవే సిబ్బంది ప్రమాద శిథిలాలను జేసీబీల సాయంతో తొలగించారు. ఒకేసారి ఇన్ని వాహనాలు ప్రమాదానికి గురవడంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున ప్రమాదం జరిగిన ప్రాంతానికి తరలివచ్చారు. మేజర్ ఇంజూర్ భార్యాభర్తలకి మేజర్ ఇంజూర్. ఓకే, ఇంకా బస్సులో వాళ్ళకి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి ఒక్కరూ యోగాను జీవన విధానంలో భాగం చేసుకోవాలి. యోగా ప్రచార కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సూచన. లక్ష్యానికి అనుగుణంగా డ్వాక్రా మహిళలు రుణాలు అందజేస్తారు. సర్ప్ సీఈఓ కరుణ వాకాటి వెల్లడి. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 22న జంగారెడ్డిగూడెంలో శోభాయాత్ర. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు పిలుపు. జంగారెడ్డిగూడెంలో ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుక, కేక్ కటింగ్తో పాటుగా పలు సేవా కార్యక్రమాలు చేసిన అభిమానులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.